సార్వత్రిక ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు. సీట్ల పంపకంలో తేడా రావడంతో ఇండియా కూటమితో విభేదించిన ఆమె ప్రస్తుతం ఆ కూటమికి జై కొట్టారు. ఎన్నికల తర్వాత కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు తమ పార్టీ బయట నుంచి మద్దతు ఇస్తుందంటూ మమతా బెనర్జీ వెల్లడించారు. ప్రతిపక్ష కూటమి ఏర్పాటుతో తాను ముఖ్య పాత్ర పోషించానన్నారు. కూటమి పేరు కూడా తానే పెట్టానంటూ చెప్పుకొచ్చారు. పశ్చిమ బెంగాల్లో సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్లు బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నాయంటూ ఆరోపించారు. और बोलছে हमको जैसा भी हो हमको जीतना है और আমরাও বলেছি जैसा भी हो आपको हारना है এই হিন্দুস্তান का आवाज है সেই রকম এখন মনে রাখবেন নোটবন্দি জোর করে টাকা নেওয়া পেনশন বন্ধ করে দেওয়া কৃষকদের উপর অত্যাচার করা তপশিলীদের উপর অত্যাচার করা মা বোনদের పశ్చిమ బెంగాల్లో సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్లు బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నాయంటూ ఆరోపించారు. బీజేపీ పార్టీ దొంగలతో నిండి ఉందంటూ ఘాటుగా వ్యాఖ్యానం చేశారు. 400 సీట్లు గెలుస్తామని బీజేపీ చెబుతుంది, కానీ అది జరగదు అని ఆమె జోష్యం చెప్పారు. బీజేపీ నిండా దొంగలే ఉన్నారని దేశం మొత్తం అర్థం చేసుకుందన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తమే బయట నుంచి ఇండియా కూటమికి మద్దతు ఇస్తామని దీదీ ప్రకటించారు. బెంగాల్లో మహిళలు ఎన్నటికీ సమస్యలు ఎదుర్కోకుండా 100 రోజుల ఉపాధి పథకంతో పనిచేసే వారికి కూడా తాము సహాయం చేస్తామని సీఎం వ్యాఖ్యానించారు. ఇక కేంద్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పౌరసత్వ చట్టాన్ని రద్దు చేస్తామని, జాతీయ పౌర రిజిస్టర్, యూనిఫామ్ సివిల్ కోడ్ అమలును నిలిపివేస్తామని హామీ ఇచ్చారు.